మీరు ఒక్క సత్యాన్ని ప్రయత్నం చేయండి. సనాతన ధర్మంలో వేదం అంది, సమస్త భూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడు, షడ్వికారములు పొందుతున్న ప్రతి ప్రాణి యందు జీవమున్నది అంది. మొక్కలలో ప్రాణమున్నది. మొక్కలని తీసుకెళ్ళి పక్కన ఏదైనా భయంకరంగా అరిచేటటువంటి ఒక జంతువు యొక్క అరుపులు వినపడితే ఆ అరుపులకి మొక్కలు ప్రతిస్పందిస్తాయని జగదీష్ చంద్రబోస్ కనిపెట్టారు. ఆయన ఒక తీగకి ఒక రకమైన పరికరాన్ని అమర్చాడు. ప్రశాంతంగా ఉందనుకోండి, తీగ హాయిగా ఉంటుంది. అది చేసేటటువంటి శబ్దం, దాని నుంచి వచ్చే ప్రకంపనలు ఒక స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ సన్నజాజి తీగ పక్కకి ఒక కుక్కని తీసుకెళ్ళి ఆ పాదు గుంజకేసి కట్టి కర్ర పెట్టి కొడుతున్నారనుకోండి, అది మొయ్యో 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 నరుస్తోంది అనుకోండి, ఈ కుక్క యొక్క అరుపులు వింటున్నటువంటి సన్నజాజి తీగ నుండి వచ్చేటటువంటి ప్రకంపనలు మారిపోతాయి. ఇది జగదీష్ చంద్రబోస్ తరువాతి కాలంలో ఒకానొక ప్రయోగ సమయంలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ ఋషి చెప్పిన వాక్యాన్ని తిరస్కరించాడా, ఋషి చెప్పిన దాన్ని ప్రయోగ రూపంలో చూపించాడా? చూపించారు. అందుకని ఋషికి విజ్ఞాన శాస్త్రవేత్తకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఆ తల్లి గొప్ప, మన ఋషులు ఏం చేశారంటే విశ్వాసం మీద ఆధారపడ్డారు. పెద్దలు ఒక మాట చెప్తే ఇలా ఎందుకు చెప్పాలి అని పెద్దల్ని నిలదీయడం ఉండదు. పెద్దలు చెప్పారంటే వినడమే. అందుకే ఋషి ప్రోక్తములంటే నమ్మి ఆచరించడమే. ఋషులు చెప్పారు, దీన్నంతటినీ పరిపాలించేటటువంటి తల్లి ఒకటి ఉంది, ఒక శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే అసలు బతుకు లేదు.